అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీ ఏంటంటే మునక్కాడ మసాలా కర్రీ అయితే చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 2 మునక్కాడలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని కట్ చేసుకోవాలి. ఒక 3 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. వేరుశనగ పలుకులు 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, గసగసాలు 1 టేబుల్ స్పూను, జీడిపప్పు కొద్దిగా, 1 ఇలాచి, 4 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత తీసి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, ధనియాలు ఈ మూడింటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత గసగసాలు తీసి పెట్టుకున్నాం కదా, అదైతే లాస్ట్ని వేసుకోవాలి. ముందుగానే వేస్తే అయితే మాడిపోద్ది, దించక ముందు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక చిటపట్లాడుద్ది. ఇలా ఫ్రై అయిన తర్వాత గసగసాలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకుంటే మాడిపోద్ది. ఈ వేడిలోనే దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాలు ఈ మూడింటిని వేసుకొని ఒక్కసారిలా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఆడించుకోవాలి. ఇప్పుడు మరో కళాయిలో స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మునక్కాడని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత సాల్టు, పసుపు కొద్దిగా వేసుకొని 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా ఉంటే అయితే కూరలోకి బాగుండదు. ఆ పచ్చితనం పోయేంత వరకు అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఆ 2 నిమిషాలు అయిపోయింది. ఇలాగా మొత్తంగా మునక్కాడలన్నీ తీసేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అదే ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర రెండింటిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర కొద్దిగా బాగా చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా పుదీనా వేయాలి. పుదీనా వేయడం అంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి. టమాటా, ఉల్లిపాయలు వచ్చి సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే గ్రేవీ వచ్చి చిక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది. పెద్ద పెద్ద ముక్కలు అయితే బాగోదు. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 నిమిషం అయితే మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెడితే ఏంటంటే టమాటాలు వచ్చి బాగా మగ్గుతుంది. ఇప్పుడు చూసారా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సరిపడైతే కారపొడి అయితే వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ అయితే నేను కారపొడి అయితే వేసుకుంటున్నాను. ముందుగానే పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఆడించి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆయిల్ కొద్దిగా పైకి వచ్చేంత వరకు కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి కొద్దిగా ఆయిల్ కొద్దిగా పైకి వచ్చిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాడని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసాక ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 నిమిషం ఈ మసాలాని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే మిక్సీ కడిగేసి ఆ వాటర్ ఇందులో వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మంట అయితే తక్కువ కాకుండా హైలో కాకుండా మీడియంగా పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అయితే బాగా కలుపుకోవాలి, చూసుకోవాలి. అలాగే మీకు మునక్కాడగిన ఉడకపోయినా సరే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొంచెంసేపు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మునక్కాడ ఉడికిందా లేదో చూస్తాను. కొద్దిగా అయితే ఉడకాలి. ఇంకొక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు అయితే అయిపోయింది. ఒకసారి కలుపుకొని కాయలు ఉడికిపోయే చూసుకోవాలి. అలాగే ఉప్పు, కారం సరిపోకపోతే ఉప్పు, కారం వేసుకోవాలి. ఇప్పుడైతే కాయ అయితే ఉడికిపోయింది. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా పచ్చగా ఉన్న కొత్తిమీరని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి.
అలాగే అన్నంలోకి చపాతీలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే నా రెసిపీ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.